ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత దాదాపు 3 ఏళ్లుగా గేమ్ చేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కానీ అనుకున్నంతగా ఈ చిత్రం ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన తదుపరి చిత్రాలపై గట్టిగా ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబుతో RC16 చేస్తున్నాడు చరణ్. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో లీక్ కాగా ఇందులో చెర్రీ బ్యాట్ పట్టి క్రికెట్ ఆడుతూ కనిపించాడు. దీంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. బుచ్చిబాబు చేసింది ఒక్క సినిమానే అయినప్పటికీ చరణ్ తో మాత్రం ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడని నమ్మకంతో ఉన్నారు. పైగా సుకుమార్ సపోర్ట్ కూడా ఉండడంతో RC16 ఈగర్ గా వెయిట్ చేసేలా చేస్తుంది. ఒక OTT సంస్థలు ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం గట్టిగా పోటీ పడుతున్నాయట. ఆయా సంస్థలు భారీ ఆఫర్స్ ఇస్తున్నాయట. అందులో మెయిన్ గా సోనీ లివ్ సంస్థ ఈ సినిమాకి రికార్డ్ మొత్తం ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. కానీ మేకర్స్ మాత్రం వీటికి మించి దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ తో డీల్ ఫైనల్ చేసే ప్లాన్ లో ఉన్నారట. నెట్ఫ్లిక్స్ రేస్ లో ఉంటే ఆ సంస్థకే డిజిటల్ రైట్స్ వెళ్లే ఛాన్స్ ఎక్కువ. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా AR రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.